పుంగునూరులో ఉద్రిక్త పరిస్థితులు. చిత్తూరు జిల్లా పుంగునూరు మండలం చెదల్ల గ్రామంలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తలపెట్టిన ధర్మ పోరాట సభకు అనుమతులు లేవని చెప్పిన పోలీసులు ధర్మ పోరాట సభను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహిస్తామని రామచంద్ర యాదవ్ మరియు బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదం. సంఘటనా స్థలం వద్ద రణరంగాన్ని తలపిస్తూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీసుకెళ్ళండి ప్రాణాలు మాత్రమే బండి డ్రైవర్ పంపించో, బండి కదిలించో. ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. సో పోలీసులు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. సో రేపు పర్మిషన్ కోసం డిఎస్పీ అడిగినటువంటి అనేక అంశాలకు సంబంధించి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చి పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడు సభను ఆపు. బండి ఎవరైనా రమ్మని డ్రైవర్ ఎవరా ఎన్నిసార్లు చెప్పాలా? సార్
పద్ధతిగా లేదు. ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్న వెహికల్ సీజ్ చేయాలంటే మీరు ప్రాపర్ రీజన్ చూపించండి. ప్రాపర్ రీజన్ చూపించండి. నాకు మీరు వెహికల్ కీస్ తీసుకోవడానికి మీరు రీజన్ చూపించండి అన్న. ఏది ఒకరు మాట్లాడండి. ఇద్దరు ముగ్గురు నలుగురు 5 మంది మాట్లాడితే నేను ఒకనే మనిషిని గుర్తుపెట్టుకోండి. ఎవరు మాట్లాడి సమాధానం చెప్తారు. ఎవరు మాట్లాడతారు మాట్లాడి సమాధానం చెప్తారు. ఏం చెప్తారో అడుగుతారు. మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? 10 మంది గుంపులో మాట్లాడొద్దు. మాట్లాడండి. మీరు మాట్లాడి చెప్తారు. మీరు పర్మిషన్ లేకపోయినా చేస్తున్నారు కాబట్టి పర్మిషన్ లేదు. ఇది ప్రైవేట్ ల్యాండ్. మీ ప్రొసీడింగ్స్ మీరు చేసుకోండి. నా వెహికల్స్ అడ్డుకుంటే పర్మిషన్ మేము రిక్వెస్ట్ పెట్టాము, రిజెక్ట్ చేశారు. దాని మీద నేను మీటింగ్ చేస్తున్నాను. మీరు లీగల్ గా మీరు ఏం చేయాలనుకుంటే చేయండి. అవును, లీగల్ గానే ఇప్పుడు చేసేది. ఏం చేస్తున్నారు? మీరు చేయకూడదు. మా వెహికల్స్ ఎందుకు తీసుకుంటారు? రేపు మీటింగ్, రేపు రండి. రేపు మీటింగ్ టైంకి రండి. రేపు 3 గంటలకు మీటింగ్ అన్నా. మీరు ముందుగా ప్రేయర్ గా వచ్చినారు కాబట్టి మేము రావాల్సి వచ్చింది. మీరు రాకపోతే మేము కూడా వెళ్ళిపోతాం. మా వాళ్ళని వచ్చి ఏది మెటీరియల్ స్టేషన్ కి తీసుకెళ్తామని మీరు రౌడీజం చేస్తుంటే మేము రాకేం చేయాలి? రౌడీజం అన్న ఇది. మెటీరియల్ తీసుకెళ్తాము, ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్న మెటీరియల్ నేను తీసుకెళ్లిపోతాను అంటే లాంగ్వేజ్ మాట్లాడుతుంది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రాపర్స్ ఉన్నాయి. నా దగ్గర ప్రాపర్ గా ప్రూఫ్స్ ఉన్నాయి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏముందన్నా? అంతే కదా. ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్న మెటీరియల్ అట్లా తీసుకెళ్తారు. ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్న మెటీరియల్ అట్లా తీసుకెళ్తారు. అంతే కదా. అంతే కదా. ఇది అంతకంటే ఏముందన్నా? నీకు పర్మిషన్ లేదని నేను చెప్పిన. నేను కోర్టు నుండి పర్మిషన్ తీసుకుంటున్నాను. నా వర్క్ నేను చేసుకుంటున్నాను. రేపు 3 గంటల్లో పర్మిషన్ లేకపోతే అప్పుడు మీరు మాట్లాడండి. మీరు అంతకు మించి నేను చెప్పేది ఏమీ లేదు. పర్మిషన్ ఇది నా ల్యాండ్, ఇది నా ప్రైవేట్ ల్యాండ్. నీకు క్లియర్ గా ఉంది. దాంట్లో నీ ప్రైవేట్ ల్యాండ్ కాదు. సో శివకుమార్ నాకు అగ్రిమెంట్ ఇచ్చారు. అగ్రిమెంట్ ఇచ్చారు. నేను చెప్పబోయేది అదే. మీరు 1 మంత్ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు విత్ కండిషన్స్ లోబడి మాత్రం ఇచ్చారు. ఆ కండిషన్స్ కి మీరు ఫాలో కాలేదు కాబట్టి అన్ని ఇది అయ్యాయి. మేము ఆల్రెడీ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసాము. మీరు తీసుకొని చదువుకుంటే కదా అర్థమయ్యేది. చెప్పిన మీరు ఎంతమంది మాట్లాడతారో 1 by 1 అందరికి సమాధానం చెప్తారు. మాట్లాడతావా మీరు ఎట్లా పడతారు? దయచేసి ఇల్లీగల్ ఏం సార్? ఏది ఇల్లీగల్ కాదు. ఇల్లీగల్ మళ్ళీ బండి రావాలా? Hey!
तो हम आप ऐसे आप बात करिए आराम से, लेकिन आप सुना 30 పోలీస్ యాక్ట్ 30 పోలీస్ యాక్ట్ నాట్ అలౌడ్ పబ్లిక్ పీపుల్ ఇక్కడ అర్థమైందా? ఇది నా ప్రైవేట్ ల్యాండ్, పబ్లిక్ అన్నా, ప్లేస్ మాకు కాదు తెలుసండి, ఇది ప్రైవేట్ ప్రైవేట్ ల్యాండ్ ల్యాండ్. కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్. ఏం చేస్తున్నావు? అవును, ఇల్లీగల్. అవును, ఒక్కడు వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటాడు, వాలీబాల్ ఆడుతూ ఇష్టం వచ్చి చేయడం ఇది కరెక్టా? ఎంతమందిని మేము హత్యలు చేస్తున్నాము, ఎంత ఎర్రచంద్రమో ఇది చేస్తున్నాము, ఇవే చేస్తున్నది మేము నిద్ర లేచినప్పటి నుండి. మొత్తం వెహికల్స్ అన్ని ట్రాఫిక్ అయిపోతుంది. వెహికల్స్ ఎన్ని ఆపినా చూడండి. మీ problem నా వెహికల్ ఒకటే ఉన్నది. నా వెహికల్ ఒకటే ఉన్నది. ఎంత వచ్చింది? వచ్చింది నాకు కోసం వచ్చారా? వచ్చారు. మరి మీకోసం వస్తే మీ వాళ్ళు వచ్చారు. లేదు కాబట్టి వచ్చాను నేను. మీరు ప్రైవేట్ ల్యాండ్ లో నేను నా వర్క్ చేసుకోవడానికి మీకు ఎందుకు, మీ పర్మిషన్ ఎందుకు నాకు? అవును, పర్మిషన్ లేదు కాబట్టి. ప్రైవేట్ ల్యాండ్ లో నా వర్క్ చేసుకోవడానికి మీరు మీటింగ్ పర్మిషన్ ఎవరన్నారు? రేపు రండి. రేపు మీటింగ్ ఈ రోజు కాదు, మేము ఈ రోజు వస్తాము. ఈ రోజు వస్తారు. వస్తూనే లేదు. మేము ఈ రోజు ఉంటాం. మేము ఉంటాం. మేము ఇక్కడ ఉన్నాం. నేను చూద్దాము. మీరు ఉంటారా? ట్రై చేయండి. ట్రై చేయండి. మరి లేండి నేను ఎందుకు లేస్తాను? బాబు, మీరు చేస్తాను చెప్తాను. మీరు డోంట్ టచ్. ఇల్లీగల్ సమావేశం ఇది. మీరంతా అక్రమ సంఘంగా దుర్విడి ఉన్నారు ఇక్కడ. దయచేసి అంతా వెళ్ళిపోవాలా? ఏదో ఇల్లు వచ్చింది. అన్నా, మీరు ఇంటికి పోదండి. అందరూ కింద కూర్చోండి. మీరు ఇంటికి వెళ్ళండి. నేను రేపటి వరకు ఇక్కడ ఉంటానని షెడ్యూల్ పెట్టాను. నేను ఇక్కడ నుండి కదలేక వస్తూనే లేదు. పర్మిషన్ లేదు కాబట్టి మేము పెట్టమన్నా. పర్మిషన్ మీ DSP గారికి మళ్ళీ పెట్టాను. ఇవ్వమని చెప్పండి. రిప్లై ఇవ్వమని చెప్పండి. రిప్లై ఇవ్వమని చెప్పండి. మీకు రేపు మీటింగ్ గురించి ఈ రోజు మీటింగ్ గురించి మీరు ఎందుకు వస్తారు? ఈ రోజు మా పనులు చేసుకోవడానికి మీరు ఎందుకు అటెండ్ చేస్తున్నారు? పర్మిషన్ వచ్చిన తర్వాత హిందీలో చెప్పండి. ఇక్కడ పర్మిషన్ లేదు, దాన్ని మేము అరెస్ట్ చేస్తాం. లేదా మేము తీసుకెళ్ళాలా? టచ్ అయితే ఇప్పుడే చెప్తున్నాను. केस में पहले केस रहे तो उसमें वारंट दिखाते हैं. अच्छा. प्रिवेंटिव अरेस्ट में नो वारंट मालूम है. ఈరోజు ఈ పుంగనూరు మండలం చెదల్ల పరిధిలో రేపటి ప్రోగ్రాం నిమిత్తం బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసినారు. దాని సందర్భంగా మనం పలమనేరు DSP గారికి పర్మిషన్ కోసం లెటర్ పెట్టుకున్నారు. పలమనేరు DSP గారు ఇక్కడ పరిశీలించాలని దాన్ని రిజెక్ట్ చేసినారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వల్ల, ట్రాఫిక్ ప్రాబ్లము. సో వాళ్ళు స్పెసిఫిక్గా ఎక్కడ ఎంతమంది మీటింగ్ గ్యాదర్ అవుతారనేది ఎక్కడ మెన్షన్ చేయలేదని చెప్పేసి, అదేవిధంగా ఉండే సింగిల్ రోడ్డు ఇది నేరో రోడ్డు కాబట్టి వెహికల్స్ ఫ్లో ఉండడం వల్ల దీన్ని రిజెక్ట్ చేశారు. ఆ విషయాన్ని మేము తెలియజేస్తామని చెప్పేసి అతనికి నోటీస్ సర్వ్ చేద్దామని ఇక్కడ వచ్చినాము. ఆ విషయాన్ని అతను రిజెక్ట్ చేశారు. అదే విషయం రాసుకోమని చెప్పారు. అదేవిధంగా ఆ విషయం అతనికి తెలియజేసినాము. తర్వాత ఇక్కడ మీటింగ్ చేయడానికి ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ ఏదైనా కాన్సిక్వెన్స్ ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత అతనిదే. అదే అతను అడగండి. దౌర్జన్యాలు, తను చేస్తున్న అరాచకాలు ఎలా ఉన్నాయో ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఎంతో శాంతియుతమైన వాతావరణంలో పూర్తిగా ప్రైవేటు స్థలంలో మేము ఏర్పాటు చేసుకున్న సభకు అడ్డంకులు సృష్టిస్తూ పోలీసులు యూనిఫామ్ వేసుకొని వచ్చి రౌడీయిజం చేస్తూ నా మీద, నాకు సంబంధించిన నాయకుల మీద, కార్యకర్తల మీద పూర్తిగా దౌర్జన్యం చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసే కార్యక్రమం చేసి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. గత 4.5 సంవత్సరం నుండి రామచంద్రారెడ్డి పోలీసుల్ని, రెవెన్యూ వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇదే కార్యక్రమం చేశారు. ఈ రోజు ఇదే చేస్తున్నారు. ఇంకొక 2 నెలల్లో రామచంద్రారెడ్డిని, అతని కుటుంబ సభ్యుల్ని ఇంటికి పంపించడానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రారెడ్డి గత 4.5 సంవత్సరం నుండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, భూ కబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రోత్సహించి ఎంతో ప్రశాంతమైన పుంగనూరు నియోజకవర్గాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజలను అన్ని రకాలుగా
వేధించే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి 2 నెలల్లో అంతం పలకబోతోంది. ఇలాంటి పిరికి పంద చర్యలకు ఈ రోజు ఎవ్వరు భయపడే వాళ్ళు లేరు. చిత్తూరు జిల్లాలో కాదు, రాష్ట్రం మొత్తం మీద పోలీసులను అడ్డం పెట్టుకొని ఇలాంటి నీచమైన చర్యలు చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రామచంద్రారెడ్డి గారు మాత్రమే. దీనికి సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఖచ్చితంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టను. దీనికి సహకరిస్తున్న పోలీస్ అధికారుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే రోజులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.